మోదీ టార్గెట్ గా సీఎం కేసీఆర్ మాటల తూటాలు పేల్చారు. ప్రధాని హోదాలో ఉండి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారంటూ విరుచుకుపడ్డారు. అటు జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసిందేమీ లేదంటూ ఫైర్ అయ్యారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారేలా చేస్తామన్నారు. మహబూబ్ నగర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం కేసీఆర్ మోడీ రాహుల్ గాంధీ లక్ష్యంగా విరుచుకుపడ్డారు. దేశంలో బీజేపీ కాంగ్రెస్ దుకాణాలు మూతపడే సమయం ఆసన్నమైందని అన్నారు. బీజేపీకి 150, కాంగ్రెస్ కి 100 సీట్లు దాటే అవకాశం లేదంటూ వార్తలు వస్తున్నాయని చెప్పారు. దేశ పరిపాలన 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతోందని కేసీఆర్ స్పష్టం చేశారు. జోరుగా మాట్లాడుతున్నారు బీజేపీ నాయకులు. పగటి కలలు గంటా ఉన్నారు, అయిపోయింది, దుకాణం బంద్ అవుతుంది. నిన్ననే ఢిల్లీ నుంచి వార్త 150 దాటలేదు, కాంగ్రెస్ 100 దాటలేదు, 2 దుకాణాలు బందే. దేశ పరిపాలన 100% ప్రాంతీయ పార్టీల నాయకత్వంలోకి రాబోతా ఉంది. తాను ఢిల్లీకి వస్తాననే భయం మోడీ రాహుల్కి పట్టుకుంది అన్నారు సీఎం కేసీఆర్. తమ పీఠాలు కదిలిపోతాయనే భయంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. ఏదో మంచి చేస్తానంటే తాను అడ్డుపడ్డానని మోడీ వ్యాఖ్యానించారని, అసలు మోడీ చేస్తానన్న మంచి ఏంటి, తాను అడ్డుపడ్డది దేనికి అని ప్రశ్నించారు. వీడు కేసీఆర్ గారు ఏమైనా ఢిల్లీకి బయలుదేరతాడని భయం పడతా ఉంది. పీఠాలు కదులుతాయండి, గజ్జున వణికి వస్తున్నారు. వీడు ఇటుగిటి వచ్చి దుకాణం పెడితే మనం గోల్మాల అయిపోతాం. ఉల్టా ఏం మాట్లాడతాడు, నేను బాగా అభివృద్ధి చేస్తా అంటే మీ ముఖ్యమంత్రి అడ్డం పడ్డాడు, నువ్వు చేస్తానని నేను అడ్డం పడ్డదేంది. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాలో 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించి పాలమూరు దెబ్బ చూపించారని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అంత గొప్ప విజయాన్ని అందించిన జిల్లావాసులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. పాలమూరు బిడ్డలు ఇచ్చిన బలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వృధా కానివ్వబోమని కేసీఆర్ స్పష్టం చేశారు. మొన్న మీరు దీవించి ఈ జిల్లాలో 14 13 మంది ఎమ్మెల్యేలను గెలిపించినారు. పాలమూరు దెబ్బ ఏందో చూపించినారు. అంత గొప్ప విజయాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పాత మహబూబ్ నగర్ జిల్లా బిడ్డలందరికీ శిరస్సు వంచి వినయంగా నేను మీకు నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మీరు ఇచ్చిన బలం ఎట్టి పరిస్థితుల్లో వృధా కానీయం, 100% కానీయం. ఇంత మొండి పట్టుదలతో తెలంగాణ తెచ్చుకున్నామో అంతే మొండి పట్టుదలతో 20 లక్షల ఎకరాలలో పాలుగారే పచ్చటి పొలాల పాలమూరు మనం చూడాలి. దేశంలో అద్భుత పథకం మిషన్ భగీరథ అని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. కలలో కూడా ఊహించని విధంగా ఇంటికే నల్లా ద్వారా నీళ్లిచ్చామని, త్వరలోనే పాలమూరు పథకాన్ని పూర్తి చేసి 20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామంటూ పాలమూరు రైతాంగానికి హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ కలలో కూడా అనుకున్నామా, నీళ్లు మన ఇంటికే నల్ల ద్వారా వస్తాయని? అయిపోతా ఉంది, పథకం దగ్గర పడ్డది. ఇంకొక నెల 10 పూటలలో కంప్లీట్గా అయిపోతుంది. అద్భుతమైన పథకం దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేదు. మొత్తం ఒక రాష్ట్రానికే స్వచ్ఛమైన నీరిచ్చేటువంటి పద్ధతులు ఎక్కడ కూడా లేవు. ఈరోజు మన దగ్గర విజయవంతంగా మనం పూర్తి చేసుకున్నాం. రాబోయే కొద్ది రోజులలో పాలమూరు పథకాన్ని పూర్తి చేసి, పాలమూరు ఇరిగేషన్ పథకాన్ని పూర్తి చేసి, ఇప్పటికే ఇచ్చేటువంటి 8-10 లక్షల ఎకరాలు కాకుండా మరో 10 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాది అని నేను మనవి చేస్తా ఉన్నా. గద్వాల నియోజకవర్గంలో గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మొత్తంగా దేశంలో మార్పు రావాలన్న సీఎం కేసీఆర్ 16 ఎంపీ స్థానాలు గెలిస్తే ఆ మార్పుకు తెలంగాణ నుంచే శ్రీకారం చుట్టవచ్చని పిలుపునిచ్చారు.